నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద అఖండ విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొఘలులు మన దేశంలో హిందువుల దేవాలయాలు, దేశ సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్లను ధ్వంసం చేస్తున్న సమయంలో 14 సంవత్సరాల వయసులో మొఘలులతో యుద్ధం చేసే హిందూ ధర్మాన్ని కాపాడిన యోధుడు ఛత్రపతి శివాజీ అని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా చేస్తున్న ఆయన జయంతి వేడుకలకు సంఘీభావంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట మండలం అఖండ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఛత్రపతి శివాజీ యొక్క జన్మదినం సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ విశ్వ హిందూ పరిషత్ కోట ప్రఖండ వారి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ గారి జన్మదినాన్ని జరుపుకుంటాము. అసలు శివాజీ అంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా భారతదేశంలో ఇటు రాజవంశీయులు కాకపోయినా, క్షత్రియులు కాకపోయినా హిందూ ధర్మం కోసం నిలబడే యోధులు పుడతారని తెలియజేసినారు. షాహాజీ భోస్లే తల్లి జిజియాబాయి యొక్క సంతానమే శివాజీ వాళ్ళ అమ్మ జిజియాబాయి చిన్నప్పుడు తనకు జరిగిన మొఘలుల నుంచి ఘోరమైన అవమానాలు తట్టుకుంటూ మన హిందూ దేవాలయాన్ని కూల్చే క్రమంలో మనం అంటూ ఏమి చేయలేమా అని ఎన్నోసార్లు పరమేశ్వరుని పార్వతీమాతని పూజించుకోవడంగా ఆమెకి పరమేశ్వరి దయ వల్ల వీర శివాజీ పుడతాడని ఆమెకి ఒక స్వప్నంలో కూడా ఒక యోగి చెప్పడం జరిగింది. అదేవిధంగా జిజియాబాయికి ఆయన ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే, తల్లి గర్భవతిగా ఉన్నప్పుడే ఆయనకి రామాయణ మహాభారత పరాక్రమైనవన్నీ వీరగాథలు చెప్పడంతో పుట్టుకతోనే అవకాశం పట్టిన శివాజీ మొఘలులను ఎదిరించడంలో ఎదురే లేకుండా ఉన్నాడు. అదేవిధంగా తన గురువు సమర్థ రామదాసు ఒక గురువు చరణతో మన ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో తపస్సు చేస్తే సాక్షాత్తు భారతమాత వచ్చి మనకి భారతమాత వీర ఖడ్గం ఇచ్చింది. ఆ ఖడ్గంతోనే శివాజీ మొఘలులను గడగడలాడించి మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో గుర్తుపోయే విధంగా అతి తక్కువ కాలం జీవించినా సరే ఈ ప్రపంచంలోని మరిపురాని యోధుడిగా గుర్తింపు పొందాడు. అటువంటి మహానుభావుల్ని జన్మదినం మనం చేసుకోవటము మన హిందువులందరికీ కూడా గర్వకారణం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని కోట ప్రఖండ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మనందరం జరుపుకోవడం చాలా సంతోషకరం. మనందరికీ తెలుసు, బ్రిటిష్ సామ్రాజ్యానికి ముందు మొఘల్ సామ్రాజ్యం మొఘలు వచ్చి మన దేశాన్ని కబళించి విభజించు పాలించు అనే సిద్ధాంతంతో మనకు విభేదాలు సృష్టించి అక్రమంగా దండయాత్ర చేసి మన దేవాలయాలు, మనకు సంబంధించిన మన సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్ళన్నింటినీ కూడా ధ్వంసం చేసి హిందూ ధర్మాన్ని విధ్వంసం చేయాలని కుట్ర చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ క్రమంలో మహారాష్ట్రలో మరాఠా సామ్రాజ్యాన్ని కబళించాలనే ఉద్దేశంతో మొఘలులు చేసిన ప్రయత్నానికి వ్యతిరేకంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 14 సంవత్సరాల కౌమార ప్రాయంలోనే వారందరినీ కూడా తన సైన్యాన్ని తయారు చేసి ఎదుర్కొని హిందూ సామ్రాజ్య పట్టాభిషేకం అనే కార్యక్రమం ద్వారా హిందూ సామ్రాజ్యాన్ని, హిందుత్వానికి పునర్వైభవం తెచ్చిన మహానుభావుడు, ధైర్యశాలి, మనందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. ఆయన జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్తు, ఇతర హిందూ సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా వారికి సంఘీభావంగా నెల్లూరులో జరుగుతున్న భారీ ర్యాలీకి సంఘీభావంగా కోట ప్రఖండ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మనందరం కూడా ఇక్కడ చేరి ఛత్రపతి శివాజీ మహారాజును స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా ధర్మానికి ఇబ్బంది జరిగినప్పుడు ఇది మనకు సంబంధించిన విషయం కాదు, మన దాకా వస్తే చూసుకుందామనే ఆలోచన లేకుండా మన హిందూ ధర్మానికి ఇబ్బంది వచ్చినప్పుడు మనందరం కూడా స్పందించి ముందుకు వస్తామని ఈ సందర్భంగా అందరి తరఫున మనం నిర్ణయించుకొని నెల్లూరు జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ ప్రాంతంలోని శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో SSB సివిల్స్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో పిల్లలకు సివిల్స్ స్థాయిలో విద్యాబోధన ఇవ్వడం, అందుకు అనుగుణంగా
ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారికి 2 దశలుగా మెయిన్స్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని రామ్మోహన్ నరేంద్రనాథ్ చౌదరి తదితరులు వివరించారు. ఈ కార్యక్రమంలో పురందర్ రాజు, సింధు, పాఠశాల కరెస్పాండెంట్ నవకోటి నాయుడు, డీన్ సునీల్ రాజు, అకాడమిక్ కోఆర్డినేటర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మేము స్కూల్ పిల్లలకి డైలీ సివిల్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము ఒక టీచర్ని పెట్టి. ఎందుకోసం అంటే భవిష్యత్తులో వాళ్ళు గ్రూప్స్ ఎగ్జామ్స్ ఏమి రాసినా జనరల్ స్టడీస్ అనేటివి మెయిన్ ఇంపార్టెన్స్. అవి స్కూల్ లెవెల్లోనే వాళ్ళకి పిల్లలకి నేర్పిస్తున్నాము. ఇది కాకుండా మనకి సివిల్ సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి కొందరు స్టూడెంట్స్ సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాము. ఏ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళినా ఏ జాబ్కి వెళ్ళినా భవిష్యత్తులో ఇంటర్వ్యూస్ ద్వారానే మ్యాక్సిమం వాళ్ళకి పోస్టింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకి ఆ టైంలో స్టేజ్ ఫియర్ కానీ మామూలుగా అలాంటి ఫీలింగ్స్ ఏం లేకుండా, భయం అనేది లేకుండా ఇప్పటి నుంచి అలవాటు చేయడం కోసం ఇంటర్వ్యూలు కండక్ట్ చేశాము. దీనికి గాను ప్రోత్సహించినటువంటి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తాము. స్వర్ణాంధ్ర భారతి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల నందు SSB@academy అనేటటువంటి ఒక అంతర్భాగమైన సంస్థగాను, మరి అందులో వృత్తి విద్య, సేవా విద్య తరపునగా అవసరమయ్యేటటువంటి గ్రాడ్యుయేషన్ తర్వాత వచ్చే విద్యాబోధనను పాఠశాల స్థాయిలోనే అందించాలన్న ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం పి నవకోటి నాయుడు గారు ఆలోచించడం, పిల్లలకు ఈ దశ నుంచే పోటీతత్వాన్ని, పోరాటతత్వాన్ని, వారిలో ఉన్నటువంటి పోరాట పటిమను బయటికి తీసి వారికి అవసరమయ్యేటటువంటి IAS, IPS, IFSC లాంటి ఎన్నో గొప్పమైనటువంటి సేవా చదువులను వారికి అందించాలని, ఈ దశ నుంచే ఎలాంటి పరిస్థితినైనా, ఎలాంటి సంక్లిష్టమైనటువంటి సందర్భాలలోనైనా వారు ప్రతిస్పందించే విధంగా వారిని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క విద్యాబోధనను నిర్వహించి ఒక ఉపాధ్యాయుని ఉంచి వారికి విద్యాబోధన చేసి వారిలో ఉన్నటువంటి పోరాట పటిమను పరీక్షించడానికి మరి వారికి ప్రిలిమ్స్ దశలో ఒక పరీక్షగాను, అందులో గెలుపొందిన వారికి, ఉత్తీర్ణ పొందిన వారికి మెయిన్స్ను 2 దశల్లో A గాను B గాను ఉంచి అందులో గెలుపొందిన వారికి 14 మందికి గాను ఈరోజు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఇది వారి యొక్క భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇంటర్వ్యూలను నిర్వహించడం ద్వారా వారిలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి ఆ యొక్క అభ్యాసం వారు ఏ విధంగా ప్రదర్శించగలుగుతారో అది వారికి అర్థమవుతుంది. దాని ద్వారా వారు భవిష్యత్తులో సులభంగా ఇలాంటి ఇంటర్వ్యూలను ఎదుర్కోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాంటి విషయాలను మరి కరెస్పాండెంట్ నవకోటి నాయుడు గారు తన యొక్క మనసులో ఉంచుకొని తల్లిదండ్రులకు భారాన్ని తగ్గించే విధంగాను, పిల్లలకు ఉపయోగకరంగాను ఏర్పాటు చేయడం అభినందనీయం. మరి ఈ సమయంలో ఈ కార్యక్రమంలో రామ్మోహన్ గారు, మరి అదేవిధంగా నరేంద్రనాథ్ చౌదరి గారు, పురందర్ రాజు గారు, సింధు గారు, చక్రవర్తి గారు పాల్గొని ఇంటర్వ్యూలను జరిపించడం ఎంతో అభినందనీయం. కానీ కొద్దిగా వాళ్ళు జీకే కొద్దిగా డెవలప్ చేసుకోవాలి. తర్వాత ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే UPSC ద్వారా మీరు సెలెక్ట్ అవుతారు. IAS, IPS, IFS వీళ్ళు దేశాన్ని పరిపాలించేది మంత్రులు కాదు, వీళ్ళే IAS ఆఫీసర్ల దేశాన్ని పరిపాలించేది. అందువల్ల మీరు ఖచ్చితంగా బాగా చదివి మంచి సార్ వాళ్ళు చెప్పినట్టు విని మీరు ఖచ్చితంగా సివిల్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని IAS, IPS, IFSలో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకొని మీరు బాగా సిటిజన్స్గా రాణిస్తారని. తిరుపతి జిల్లా ఓజిలి మండలం చిలమానుచేను గ్రామానికి చెందిన తలారి నాగరాజు గూడూరు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నాడు. అతనికి మధుమేహం ఎక్కువ కావడంతో కిడ్నీలు పాడయ్యాయి. అంతేకాకుండా కంటి చూపు కూడా తగ్గింది. నిరుపేద కుటుంబం కావడంతో సరైన వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో నాగరాజు కుటుంబం ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా గూడూరుకు చెందిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పలువురు స్పందించారు. రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజనేని శ్రీనివాసులు నాయుడు 15,000, పెన్వర్ కంపెనీ డైరెక్టర్ గంటా మధుకృష్ణ మరో 15,000 రూపాయలను అందజేశారు. 30,000 రూపాయల నగదును నాగరాజు కుటుంబానికి అందజేశారు. దాతలు స్పందించి నాగరాజు వైద్యానికి సాయం అందించాలని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అల్తాఫ్, అనిల్, రఘు, సతీష్, మస్తాన్ తదితరులు కోరారు.
టయానికి మందులు ఫుడ్ బాగా తింటే మామూలుగా వచ్చేస్తుందా? అంతే నీరు చేరిపోతుంది. మసుకు కనబడుతుంది. ఇది పూర్తిగా కాదు, ఇది పూర్తిగా పోయింది. ఇది కొంచెం మసుకు బాగా మాట ఫోన్ ఎత్తలేను. మా అమ్మ ఎత్తాల్సిందే ఫోన్. గూడూరు ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యుడైనటువంటి తలారి నాగరాజు గత 3 నెలల క్రితం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. గత 3 నెలల క్రితం తెలుస్తానే మా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కావచ్చు, ప్రింట్ మీడియా మిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ స్పందించి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి తనకు 20,000 రూపాయలు సహాయం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ కలిసి వారి వంతు సాయం అందజేసి ఒక 20,000 రూపాయలు కూడా ఎవరి వంతు వాళ్ళు వేసుకొని తలారి నాగరాజుకి అందజేయడం జరిగింది. కానీ ఇతని ఆరోగ్యం కొంచెం మెరుగైంది అనుకునే లోపలే మళ్ళీ క్షీణించడం జరిగింది. కావున ఈ మధ్య రీసెంట్గా ఒక 4 రోజుల క్రితము తనకు 2 కళ్ళు కూడా కనబడడం లేదని తెలుసుకొని మేము మాకు తెలిసినటువంటి దాతలు కొంతమంది రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ శ్రీనివాసులు గారిని సంప్రదించడం జరిగింది. తర్వాత మన పెన్వర్ కంపెనీ డైరెక్టర్ అయినటువంటి గంటా మధుకృష్ణ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు వెంటనే స్పందించి శ్రీనివాసులు గారు ఒక 15,000 రూపాయలు, గంటా మధుకృష్ణ గారు ఒక 15,000 రూపాయలు తలారి నాగరాజుకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇదే విధంగా అతనికి రాబో రోజుల్లో కంటి చూపు కొంచెం కనబడాలి, ఇంకా కొంచెం మెరుగైన వైద్యం కోసం అతను ఎదురు చూస్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇంకా ఎవరైనా ఇవ్వాల్సిన దాతలు స్పందించి తలారి నాగరాజుకు ఎవరికి తోచిన సాయం వాళ్ళు అందజేస్తారని మా యొక్క గూడూరు ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. అసంఘటిత కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని, వాటిపై కార్మికులు అవగాహన పెంచుకోవాలని, దీనివల్ల ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందిస్తుందని గూడూరు సహాయ కార్మిక అధికారి శ్రీకాంత్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కార్మిక శాఖ కార్యాలయంలో సహాయ కార్మిక శాఖ అధికారి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, దీని కొరకు కార్మికులు సిఎస్సి కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ శ్రమనందు నమోదైన కార్మికులకు 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా, PMSYM నందు నమోదైన కార్మికులకు 60 సంవత్సరాల నుండి 3,000 రూపాయల పెన్షన్, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నందు నమోదైన కార్మికులకు ప్రసూతి, వివాహ, సహజన సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఇప్పుడు నేను ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇంప్లిమెంట్ అవుతున్న పథకాల గురించి వివరణ చేయడానికి తెలియజేస్తున్నానండి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భవన మరియు సంక్షేమ బోర్డు ద్వారా కొన్ని పథకాలని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దగ్గరలో ఉన్న సహాయ కార్మిక అధికారి కార్యాలయాలకు వెళ్ళి మీరు 110 రూపాయలు కట్టి వాళ్ళు నమోదు చేసుకుంటే మీకు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల గుర్తింపు కార్డుని ఇవ్వడం జరుగుతుందండి. దానివల్ల మీకు గత 5 సంవత్సరాలుగా అవి పెండింగ్లో ఉన్నాయి. రీసెంట్గా సీఎం గారు దాన్ని పథకాలని మళ్ళీ పునరుద్ధరించమని చెప్పి ఆదేశించి ఉన్నారు. వాటిని ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశంతో అంతకుముందు ఉన్న మెటర్నిటీ స్కీము, అలాగే మ్యారేజ్ గిఫ్ట్ స్కీము, అలాగే న్యాచురల్ బెనిఫిట్ స్కీమ్ కూడా వాటిని పునరుద్ధరిస్తున్నారు. అందుకని భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మీ యొక్క పేర్లని కార్మిక శాఖతో అనుసంధానించుకోవాల్సిందిగా కోరడమైందండి. అలాగే మన కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా 2 ముఖ్యమైన పథకాలని ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. దానిలో మొదటిది ఈశ్రామ్ అనే పథకం అండి. దానిలో నమోదు చేసుకోవడం ద్వారా మీకు కలిగే ప్రయోజనం ఏంటంటే, మొదటి సంవత్సరం వరకు ప్రమాద బీమా అన్నమాట. ఏదైనా యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ 2 లక్షల రూపాయలు కవర్ అవుతుందన్నమాట. దీనికి అర్హులు 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వాళ్ళు అసంఘటిత రంగంలో ఎవరైనా కూడా నమోదు చేసుకోవచ్చండి. ఒక బేల్దార్ మేస్త్రి కావచ్చు, ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, అలా డ్రైవర్లు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఏదైనా షాపుల్లో పనిచేసే వర్కర్లు కానీ, ఎవరికైతే ఈపీఎఫ్, ఈఎస్ఐ కవర్ కాకుండా వాళ్ళ ఆర్థిక నెలవారీ
జీతాలు 15,000 లోపల ఉండేవాళ్ళు ఎవరైనా కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. అలాగే దీనికి అనుసంధానంగా ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధాన్ అనేసి ఇంకొక పథకాన్ని కూడా తీసుకొచ్చారండి. దానికి ఎలిజిబిలిటీ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఎటువంటి వర్కర్ అయినా కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందండి. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే వారు నమోదు చేసుకున్న సమయం నుంచి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు నెలవారీ ఒక నామినల్ అమౌంట్ నెలవారీ కట్టుకోవాలండి. మనం కట్టుకునే అమౌంట్ ఎంతైతే ఉంటుందో అదే అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా పే చేస్తారు. అందువల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటంటే 60 సంవత్సరాల నుంచి వాళ్ళకి 3,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి. దీనికి అర్హత కూడా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వాళ్ళండి. గరిష్టంగా 200 రూపాయలు ఎక్కువ అమౌంట్ అండి. పూర్తిగా 40 సంవత్సరాలు అతను నమోదు కనుక చేసుకుంటే అతను నెలవారీ కట్టుకోవాల్సింది 200 రూపాయలు మాత్రమేనండి. దానివల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం 3,000 రూపాయలు. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనం జాయిన్ అయినప్పుడు ఎంతైతే అమౌంట్ కడతామో ఆ పూర్తి పీరియడ్ కూడా మనం కట్టాల్సింది అంతే అమౌంట్ అండి, ఇంక్రీజ్ ఏం కాదు. అలాగే స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఎలిజిబిలిటీ ఉండి వారి ఆ పథకాలు అర్హులై అది పొందవచ్చు, అలాగే దీన్ని కూడా పొందవచ్చు అండి. అలాగే దీంట్లో ఎన్పిఎస్ ట్రేడర్స్ అని కూడా ఉందండి. వర్తకులు ఎవరైనా చిన్న చిన్న బిజినెస్ చేసుకునేవారు, తోపుడు బండ్లలో నడుపుకునేవారు, అట్లా బిజినెస్ చేసుకునే వారికి కూడా దీనిలో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందండి. వాళ్ళకి 1,50,00,000 రూపాయల టర్నోవర్ ఉన్నా కూడా, సంవత్సర ఆదాయం వాళ్ళకి 1,50,00,000 ఉన్నా కూడా వాళ్ళు కూడా యాజమాన్య ట్రేడర్స్ కింద నమోదు చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా సేమ్ ఇదే వర్తిస్తుంది. వాళ్ళకి ఏజ్ ఒకటే క్రైటీరియా అండి ఇందులో. ఈ 2 పథకాలు చాలా మంచి స్కీమ్స్. అందుకని మన కార్మిక సోదరులందరికీ విన్నవించడం ఏంటంటే మీరు ముఖ్యంగా దగ్గరలో ఉండే మీకు ఏదైనా నమోదు చేసుకోవడానికి ఏదైనా అనుమానాలు ఉంటే దగ్గరలోని కార్మిక సహాయకారి అధికారులు ఉంటారు. మీరు వారి ద్వారా దగ్గరలో ఉండే సిఎస్సి సెంటర్స్ అని ఉంటాయండి, కామన్ సర్వీస్ సెంటర్స్ అనేసి, మీ సేవా సెంటర్స్, అక్కడికి వెళ్ళినా చేస్తారు. అలాగే మన గ్రామ సచివాలయాల్లో కూడా మన కలెక్టర్ గారి ద్వారా, మన ఉప కార్మిక కమిషనర్ నెల్లూరు వారి ద్వారా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా అక్కడ ఉండే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ డిజిటల్ అసిస్టెంట్స్ కానీ నమోదు చేస్తారు. అలాగే మెప్మా ద్వారా కూడా మీరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఎన్ఆర్ఈజీ వర్కర్స్ కావచ్చు, ఇంకెవరైనా కూడా వాళ్ళందరూ కూడా మీ అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా మీ పేర్లను ఇందులో నమోదు చేసుకోవాల్సిందిగా కోరడం అయిందండి. అలాగే ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ జరుగుతుందండి. చైల్డ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ కింద ఎవరైనా యాజమాన్యం వారు 18 సంవత్సరాల లోపల కనుక పిల్లల్ని కనుక పెట్టుకుంటే వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయండి. అందుకని మీరు పిల్లల్ని ఎవరిని కూడా మీ పనుల్లో పెట్టుకోవద్దు, వాళ్ళని స్కూళ్ళలో చదువుకొనిద్దాము. ఆ విషయం మీకు తెలియజేయడం అయిందని మీడియా ద్వారా. ఇందుకు సహకరించిన మన శ్యామ్ గారిని, అలాగే మన జాకీర్ గారిని అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కర్షక లోకంలోని కార్మికులందరికీ, కార్మిక సోదరులందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే మీరు ఈ పథకాలను ఉపయోగించుకొని ముందు రాబోయే లబ్ధిని పొందవలసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.